36,000 సంవత్సరానికి. బాండు, 2 ఫోటోగ్రాఫ్లు, 2 సంతకాలు, మళ్ళీ ఒక ప్లెడ్జ్. ఆ ప్లెడ్జ్ ఒకసారి చదువున్న కనపడమని ఏం చేసినాడు ఒకసారి, అక్షరాలు కొంచెం. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మళ్ళీ గట్టిగా మైక్లో చదివిన ఒకసారి. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. చంద్రబాబు నాయుడు అనే నేను మన రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక భవిష్యత్తుకు గ్యారంటీలోని వాగ్దానాలను ఎటువంటి వివక్ష లేకుండా, నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి, పురోగతికి పునరంకితం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు. ఆయన పవన్ కళ్యాణ్తో ఉన్న ఫోటోలో ఆయన పెట్టిన బాండ్, దాని బాండ్లో ఏం రాసినారు అది చదువు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనే మేము మన రాష్ట్ర ప్రజలు మాపై, మా సమిష్టి నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాము. 2024లో టీడీపీ జనసేనల సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చాక మేమిద్దరం భవిష్యత్తు గ్యారంటీలోని వాగ్దానాలను అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి, పురోగతికి సహృదయంతో, సమన్వయంతో, సహకారంతో సమిష్టిగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మళ్ళీ ఒక ప్రతిజ్ఞ, ఒక బాండు, మళ్ళీ ఇలా ఒక ప్లెడ్జ్. ఇది ప్రతి ఇంటికి ఇట్లా పంచినారు త్రికరణ శుద్ధితో. మళ్ళా ప్రతి ఇంటికి కూడా త్రికరణ శుద్ధితో పంచినారు. మళ్ళా ప్రతి ఇంటికి మేనిఫెస్టోలో సూపర్ 6, సూపర్ 7, మళ్ళీ ఎవరైనా చూడరేమో కనపడరేమో అని ఈనాడు పేపర్లో దానికి అడ్వర్టైజ్మెంట్లు, మళ్ళీ దానికి ప్రతి ఇంటికి తీసుకొని పోయి పాంఫ్లెట్లు వేయడము, బాండ్లు వేయడము, ఈ మాదిరిగా చేసినారు. నేను అడుగుతా ఉన్నాను, నేను ఇదే పెద్ద పని చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6, సూపర్ 7 పేరిట పెట్టిన 3 బడ్జెట్లు ఇప్పటికీ తాను ఇస్తానన్న నిరుద్యోగ భృతి, ఇప్పటికీ కూడా తాను ఇస్తానన్న నిరుద్యోగ భృతి గురించి కనీసం కించిత్ ప్రస్తావన అయినా ఎక్కడైనా ఉందా?